ఓం వాసుదేవాయ నమః. ఈ వీడియోలో మనం విష్ణు యొక్క మొదటి అవతారం గురించి తెలుసుకుందాం. ప్రతి కల్పాంతం అంటే బ్రహ్మదేవునికి ఒక రోజుతో సమానం. అనగా కోట్ల సంవత్సరాల కాలం ముగిసినప్పుడు సృష్టి అంతమవుతుంది. అన్ని లోకాలు నీటితో కప్పబడతాయి. జీవులు, దేవతలు, భూతాలు అన్నీ లయమైపోతాయి. కేవలం బ్రహ్మదేవుడు మాత్రం నిద్రలోకి వెళతాడు. ఆ సమయంలో ఒక ప్రళయం సముద్రంలో వ్యాపిస్తుంది. ఆ సమయాన పాత సృష్టి ముగిసి కొత్త సృష్టి ఆరంభమవుతున్నప్పుడు విష్ణువు మత్స్యావతారంలో అవతరించాల్సిన సమయం వచ్చింది. ప్రాచీన కాలంలో ఒక సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతను దయతో పాటు చాలా భక్తి శ్రద్ధలు కలవాడు. ఎప్పుడూ సత్యమే పలికేవాడు. ప్రతిరోజు స్నానం చేసి పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకు దానం చేసేవాడు. ఒకరోజు అతను పవిత్ర గోదావరి నదిలో స్నానం చేస్తూ ఆచమనం చేస్తున్నాడు. అప్పుడు అతని చేతిలోకి ఒక చిన్న చేప వచ్చింది. చేప చిన్నగా ఉంది కానీ అద్భుతంగా మెరిసింది. ఆ చేప కన్నులు వెండిలా దగదగా మెరిసిపోతున్నాయి. సత్యవ్రతుడు ఆ చేపను తీసుకొని ప్రేమగా నీటిలో వేయబోతుంటే ఆ చేప మానవ స్వరంలో ఇలా చెప్పింది: ఓ మహారాజా, నన్ను కాపాడు. పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. నన్ను నీ కడవలో ఉంచు అనగా రాజు ఆశ్చర్యపోయాడు. చేప మాట్లాడుతుందా అని. కానీ రాజు దయ కలిగిన వాడు కాబట్టి తన కమండలంలో ఆ చేపను వేశాడు. అలా కమండలంలో వేయగానే కొద్ది గంటల్లోనే చేప పెద్దగా పెరిగి కమండలం నిండిపోతుంది. అప్పుడు చేప రాజుతో: రాజా, ఈ పాత్ర నాకు చాలా చిన్నగా ఉంది. ఇంకా పెద్దగా ఉన్న పాత్రలో వేయు అనగా రాజు ఆ చేపను పెద్ద గిన్నెలో వేస్తాడు. కొద్దిసేపటికి ఆ పెద్ద గిన్నె అంత నిండుగా చేప పెరిగిపోతుంది. అప్పుడు రాజు ఈ చేపను దేంట్లో వేసినా లాభం లేదు అని ఆలోచించి ఒక నదిలో వేస్తాడు. అందులో వేసిన కొద్దిసేపటికి ఆ చేప పెద్దగా మారడం చూసి చివరికి ఆ చేపను సముద్రంలో రాజు వేస్తాడు. సముద్రంలో కూడా ఆ చేప చాలా పెద్దగా పెరిగిపోతుంది. అది గమనించి రాజు ఇది సాధారణ చేప కాదు అని అనుకుంటాడు. వెంటనే రాజు ఆ చేపకు నమస్కరించి, స్వామి, మీరు ఎవరు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నారు అని అంటాడు. అప్పుడు మహామత్స్య రూపం గంభీరమైన స్వరంతో, సత్యవ్రత, నేను విష్ణువు. భవిష్యత్తులో వచ్చే మహాప్రళయంలో నీకు రక్షణ కలిగించడానికి నేను వచ్చాను. సమీప భవిష్యత్తులో ప్రళయం సంభవిస్తుంది. నీకు నేను ఒక పెద్ద నౌక పంపిస్తాను. నువ్వు ఋషులను, మొక్కల విత్తనాలను, జంతువుల ప్రతిరూపాలను, గ్రంథాలను అన్నిటినీ ఆ నౌకలో ఉంచు. నేను మత్స్య రూపంలో వచ్చి నీ నౌకను నా కొమ్ముతో లాగి హిమవంత పర్వతానికి తీసుకెళ్తాను. అక్కడి నుండి కొత్త సృష్టి మొదలవుతుంది అని రాజుతో చెబుతాడు. విష్ణువు చెప్పినట్లుగానే కొద్ది రోజుల్లో మహావర్షం మొదలైంది. మేఘాలు ఎగిరిపడుతున్నాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది. సత్యవ్రతుడు విష్ణువు చెప్పినట్లు ఒక పెద్ద నౌకలో ఋషులను, జంతువులను, మొక్కల విత్తనాలను ఉంచి సముద్రంపై తేలుతున్నాడు. చుట్టూ అంతా ఎటు చూసినా నీరే. అప్పుడు ఆకాశం నుండి బంగారంలా మెరిసే శరీరం, పెద్ద కొమ్ము, విష్ణు చక్రం యొక్క కాంతితో మహా అద్భుతమైన మత్స్యరూపం కిందికి వచ్చింది. సత్యవ్రతుడు నౌకకు కట్టిన తాడును ఆ మత్స్యుని కొమ్ముకు కట్టి ఆయన సాయంతో హిమవంత పర్వతం వైపు ప్రయాణం ప్రారంభించాడు. అలా ప్రళయకాలంలో లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సమయంలో విష్ణువు మత్స్య రూపంలో ఉండి నౌకలో ఉన్న ఋషులకు సృష్టి రహస్యాలను, ధర్మ సూత్రాలను, వేద జ్ఞానాన్ని ఉపదేశించాడు. ధర్మమే మానవ జాతి బలం. నిన్ను నేను బ్రహ్మ రూపంలో నూతన సృష్టికి ఆధారంగా చేస్తాను అని విష్ణువు రాజుతో చెప్పాడు. ఇలా సత్యవ్రతుడు తర్వాత కాలంలో మనువుగా పుట్టాడు. అతని ప్రస్తుతం మన్వంతరంకు మొదటి మనువుగా మనం పిలుస్తున్నాం. ప్రళయం సమయాన హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వేదాలు దొంగలించి సముద్రంలో దాచుకున్నాడు. వేదాలు లేకుంటే సృష్టి తిరిగి ప్రారంభం జరగదు అని మత్స్య రూపంలోని విష్ణువు ఆ సముద్రంలోకి దూకి హయగ్రీవుడిని వధించి వేదాలను తిరిగి తెచ్చాడు. వాటిని బ్రహ్మదేవునికి అప్పగించగానే సృష్టి యథాస్థితికి వచ్చింది. ప్రళయం తగ్గిన తర్వాత నీరు పూర్తిగా పోయి భూమి బయటపడింది. సత్యవ్రతుడు మొక్కల విత్తనాలను నాటాడు. జంతువులను విడిచాడు. కొత్త జీవం మొదలైంది. ఇలా మత్స్యావతారం ద్వారా విష్ణువు మానవ జాతిని, సృష్టిని రక్షించాడు. అందుకే ఆయనను రక్షకుడు, సంరక్షకుడు అంటారు. ఈ కథ మనకు ఏమి తెలియజేస్తుందంటే, దయ ఉన్న మనిషిని దేవుడు స్వయంగా రక్షిస్తాడు. జ్ఞానం రక్షించడం అంటే ధర్మాన్ని కాపాడడమే. ప్రళయం అంటే కేవలం నీరు కాదు, మనలోని చెడును ముంచి మంచిని బయటకు తేవడమే. అలాగే జీవరాశి మొదలు సముద్రం నుంచే అని మనకు కూడా సూచిస్తుంది. ఇలా విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం. ధర్మాన్ని కాపాడడం,
వేదాలను రక్షించడం, మరి కొత్త సృష్టికి పునాది వేయడం అనే 3 ప్రధాన కార్యాలు నిర్వర్తించింది. అందుకే ప్రతి యుగంలో, ప్రతి ప్రళయంలో విష్ణు కొత్త రూపంలో అవతరించి లోకాన్ని సంరక్షిస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.